నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార హోరుకు స్వాగతం. పోలింగ్ సమయం సమీపిస్తోంది. అభ్యర్థుల ప్రచారం పదునెక్కుతోంది. పరస్పర విమర్శలు, మాటల తూటాలు పేలుతున్నాయి. వాడవాడలా ఓట్ల వేట ముమ్మరమైంది. ఒకరిపై ఒకరు పంచ్ డైలాగులు విసురుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరూరా మైకుల మోత మోగుతోంది. ఓటరుపై హామీల వర్షం కురుస్తోంది. పోటాపోటీ ప్రచారాలు, నేతల వాగ్దానాలు, పరస్పర ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఉగాది పండుగ రోజున అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరించి తమకు ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. ఇచ్ఛాపురం తెలుగుదేశం అభ్యర్థి బెందాళం అశోక్ మండలంలోని కీర్తిపురం, కొళిగాం గ్రామాల్లో కోలాహలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్లెల్లో పర్యటించి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. మహిళలు, చిన్నారులు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంకి వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ అరుగు మీద కూర్చుంది. ఆ ముసలావిడికి నాకు ఓటేయమని అడగకుండా నువ్వు ఎవరికి ఓటేస్తావని అడిగాను. నేను ఎంత ధైర్యంగా చెప్పిందంటే, నువ్వు ఎవరి కోసం చెప్పడానికి వచ్చావో మాకు తెలుసు కానీ నువ్వు చెప్పాల్సిన పని లేదు, నా పెద్ద కొడుకు నేను ఓటేసుకుంటానని ధైర్యంగా ఈ రోజు ముసలి వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక రకమైనటువంటి లబ్ధి చేకూరేలాగా చేస్తున్నాం. మా అభివృద్ధిని చూసి, మా పనితనాన్ని చూసి మాకు ఓటేయమంటున్నాం. మీరు కూడా ఆలోచించండి. మన కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించండి. మన కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలను గుర్తించండి. పొరపాటున కానీ ఒకసారి జైలుకి వెళ్తే ఎందుకులే ఈ వ్యక్తి తాలూకా నేర ప్రవృత్తి ఏంటో అని చెప్పి మన ఆడపిల్లని ఇవ్వడానికి కూడా మనం ఆలోచిస్తాం. మరి అలాంటిది 31 కేసులు ఉన్నాయని దర్జాగా చెప్పుకు తిరుగుతున్నటువంటి వ్యక్తికి మన రాష్ట్రం మనం అప్పగించాలా వద్దా అనేది మాత్రం మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో వైకాపా అభ్యర్థి పిరియా సాయిరాజ్ ప్రచారం కొనసాగించారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పాలన అందిస్తామని చెబుతూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు. రాజకీయ మార్పు కోసం జనసేన పార్టీని గెలిపించాలని ఆ పార్టీ ఇచ్ఛాపురం అభ్యర్థి దాసరిరాజు కోరారు. లొద్దపుట్టి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఆయన కరపత్రాలు అందించి ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం తెదేపా ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు ఉగాది వేళ ఏరువాకలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కోటబొమ్మాళి మండలం తిలారు వచ్చిన రామ్మోహన్ రైతులతో కలిసి దుక్కి దున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపునకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సాయంత్రం టెక్కలి మండలంలో రామ్మోహన్ విస్తృతంగా పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. టెక్కలి నుంచి సీతాపురం, తిర్లంగి, రాధావల్లభపురం, పోలవరం, లింగాలవలస పంచాయతీల్లో మహిళల్ని పలకరిస్తూ చిన్నారులను ముద్దాడుతూ ముందుకు కదిలారు. పల్లెల్లో రామ్మోహన్కు అపూర్వ ఆదరణ లభించింది. టెక్కలి మండలంలోని బూరగాం, రామేశ్వరం, మాదినవానిపేట, పాత అగ్రహారం గ్రామాల్లో వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్ ప్రచారం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పాతపట్నంలో వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై ర్యాలీ నిర్వహించారు. కొరసవాడ నుంచి పాతపట్నం వరకు పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
రాజాంలో విజయనగరం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు, రాజాం అభ్యర్థి కంబాల రాజవర్ధన్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అంబేడ్కర్ కూడల నుంచి జీఎంఆర్ ఐటీ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలింగ్ సమయం సమీపిస్తున్నందున అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పరుగులు పెడుతున్నారు. ఉన్న బలాన్ని కాపాడుకుంటూనే కొత్త ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు వినూత్న రీతుల్లో దూసుకెళ్తున్నారు. చీపురుపల్లి తెదేపా అభ్యర్థి కిమిడి నాగార్జున గుర్ల మండలం చింతలపేటలో ప్రచారం చేశారు. మండల పార్టీ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలతో పాటు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. పార్టీ జెండాలతో గ్రామమంతా పసుపుమయమైంది. గ్రామస్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సుస్థిర పాలన కావాలంటే ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబునే గెలిపించాలని నాగార్జున కోరారు. నెల్లిమర్ల తెదేపా అభ్యర్థి పతివాడ నారాయణస్వామి భోగాపురం మండలంలో ప్రచారం చేశారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరించారు. 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. భారీ సంఖ్యలో ప్రజలు ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. పార్వతీపురం తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ జగదీశ్వరరావు పార్టీ చైర్పర్సన్ శ్రీదేవితో కలిసి పట్టణంలోని 6, 8 వార్డుల్లో ప్రచారం చేశారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం మొదలుపెట్టారు. ప్రజలు నేతలకు హారతులతో స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయనగరం భాజపా ఎంపీ అభ్యర్థి సన్యాసిరాజు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టి పట్టణంలోని వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. సాలూరు తెదేపా అభ్యర్థి ఆర్పీ భంజ్దేవ్ మామిడిజోడి, మామిడివలస, తొండజోడి గ్రామాల్లో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఆయన వెంట కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. డ్వాక్రా మహిళలు పాల్గొని సందడి చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని భంజ్దేవ్ కోరారు. భాజపా అభ్యర్థి ఉదయ్ కుమార్ సాలూరు మండలం మామిడిపల్లిలో ప్రచారం చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయన వెంట మద్దతుగా ప్రచారం చేశారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. విశాఖ జిల్లా అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. అధికార ప్రతిపక్షాల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓటర్ను తమ వైపు తిప్పుకునేందుకు తమదైన శైలిలో హామీల వర్షం కురిపిస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించనున్నట్లు విశాఖ ఉత్తర తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ముస్లిం ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. నేర చరిత్ర ఉన్న జగన్ను ప్రజలు విశ్వసించరని అన్నారు. కేసీఆర్ దర్శకత్వంలో నడుస్తున్న జగన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఒక పార్టీకి బహిరంగంగా వచ్చి మధ్యస్థ నేపథ్యంలో మీ సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేసి మీరు చూపించే ఆదరణ అభిమానానికి మీ రుణం తీర్చుకుంటానని ఏదైతే భారతీయ జనతా పార్టీ అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో గులాంగిరి చేస్తున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇక్కడ ఫ్యాన్ తిరగాలంటే హైదరాబాద్ లో కేసీఆర్ స్విచ్ ఆన్ చేయాలి, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కరెంట్ ఇవ్వాలి, అప్పుడే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుందని చెప్పారు. విశాఖ ఉత్తర వైకాపా అభ్యర్థి కేకే రాజు అక్కయ్యపాలెం, చెక్కుడురాళ్లు భవనం ప్రాంతాల మీదుగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాలు సహా పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇక్కడున్న ప్రజలకి అలాగే మనతో పాటు విచ్చేసిన కార్యకర్తలకి, అభిమానులకి, మహిళా సోదర సోదరిమణులకు, యువతకు
ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 14 నెలల కాలం పాటు 13 జిల్లాల గుండా ఆయన ప్రయాణించి ప్రజలతో మమేకమైన తీరు, వారి కష్ట సుఖాలను తెలుసుకుని భవిష్యత్తులో వారి కష్ట సుఖాలను ఎలా తీర్చాలి, ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆయన చేసిన అధ్యయనం ఇవన్నీ కూడా ఈ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఆదరిస్తూ ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇదే ప్రోత్సాహాన్ని రేపు ఏప్రిల్ 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా ఈ రోజు ప్రజాబలం మొత్తం కూడా ఎదురు చూస్తా ఉంది. గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తరఫున పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ప్రచారం చేశారు. పెద్దగంట్యాడ మండలం గంగవరంలో రోడ్ షో నిర్వహించిన ఆయన 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ప్రజలను అలరించారు. గంగవరం పోర్టు కాలుష్య నియంత్రణకు పార్టీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమానికి గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తరఫున ఆయన సతీమణి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ప్రచారం చేశారు. విశాఖ ఉత్తర అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమార్తెతో కలిసి ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు. తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణి మన రాష్ట్రం నుండి ఒక పక్షపాతం చేస్తామని, అలాగే ఈ రైతులకు 24,500 కోట్ల రూపాయలు 3-4 విడత ఈ రైతు రుణమాఫీ ఈ నెల 8వ తారీఖున మీకు కడతామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. అలాగే 30 లక్షల ఇళ్ల నుంచి అదనంగా ఇంకో 20 లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పడం జరిగింది. 2 కోట్ల మంది ఈ యొక్క చంద్రుల బీమా ఉంది, వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచుతామని చెప్పడం జరిగింది. భీమిలి నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ, తెదేపా అభ్యర్థి సబ్బం హరి, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తరఫున బస్టాప్ వద్ద ప్రచార రథం నుంచి ప్రసంగించారు. కార్యకర్తలు, అభిమానులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి మద్దతు తెలిపారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే చంద్రబాబును మరోసారి గద్దెనెక్కించాలని కోరారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ఉత్తరాంధ్ర చర్చావేదిక సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అన్నారు. పాయకరావుపేట తెదేపా అభ్యర్థి బంగారయ్య, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి కిడారి ఆనంద్ కుమార్ తరఫున కొణతాల ప్రచారం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే 8 లక్షల ఎకరాలు 3 జిల్లాలకు వస్తుంది. పక్కన ఉన్నటువంటి నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 60,000 ఎకరాలు వస్తుంది. ఈ జిల్లాలో 3,20,000 ఎకరాలు వస్తుంది. ఈ కోటవలస మండలానికి 6,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. పాయకరావుపేట వైకాపా అభ్యర్థి గొల్ల బాబురావు పాయకరావుపేట మండలంలోని వెంకటనగరం, రాజవరం, కేశవరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. చోడవరం అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావుతో కలిసి గోవాడలో ప్రచారం చేశారు. వీరిద్దరి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలు, నాయకులు తెదేపాలో చేరారు. మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలంలో తెదేపా అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు ప్రచారం నిర్వహించారు. మన్యం, మైదాన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కోణం, గుడివాడ, చెరుకుపల్లి, గుంటి, కొత్తూరు, మంచాల, ఖండివరం, అప్పలరాజుపురంలో ప్రచారం నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో మాడుగుల మండలం ఎల్ పొన్నవోలు గ్రామానికి చెందిన 100 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. అరకు నియోజకవర్గం పరిధిలోని ముంచంగిపుట్టు వారపు సంతలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కిడారి శ్రవణ్ కుమార్, ఎంపీ అభ్యర్థి కిషోర్ చంద్రదేవ్ తరఫున పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న తెదేపా శ్రేణులతో సంత పసుపు రంగు అలుముకుంది. వైకాపా అభ్యర్థి పాల్గొన, ఎంపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రచారం చేశారు. జనసేన కూటమి అభ్యర్థి సురేంద్ర, ఎంపీ అభ్యర్థి గంగులయ్య తరఫున సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ప్రచారంలో పాల్గొన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీలతో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
రాష్ట్రంలో అధిక శాతం మంది ముస్లిం క్రైస్తవ సోదరుల మద్దతు తమకే ఉందని రాజమహేంద్రవరం గ్రామీణ తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఐఎల్టీడీ పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. స్థానిక మార్కెట్లో కూరగాయలు అమ్మి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులంతా కూడా 90% తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. మతత్వ బీజేపీకి వ్యతిరేకంగా, మత ఛాందసవాదంతో మైనార్టీలను అనగదొక్కుతున్న బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ పోరాటంలో భాగంగా తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు, ఆజ్ హౌస్ల నిర్మాణం కానీ, చర్చిల నిర్మాణానికి, మసీదుల నిర్మాణానికి, షాదీకాలను భారీ ఎత్తున నిధులు ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజమహేంద్రవరం గ్రామీణం వైకాపా అభ్యర్థి ఆకుల వీర్రాజు ఆల్కాట్ గార్డెన్స్, 5 బళ్ల మార్కెట్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. నవరత్నాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ నగరంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. తిలక్ రోడ్లో ఆమెకు మద్దతుగా కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రోజురోజుకీ తెలుగుదేశంపై ప్రజల్లో అభిమానం పెరుగుతోందని ఆమె అన్నారు. ఆదిరెడ్డి భవానీ గారి నాయకత్వం, ఆదిరెడ్డి భవానీ గారి నాయకత్వం, జై చంద్రబాబు, జై చంద్రబాబు. విమెన్ ఫర్ రాజమహేంద్రవరం పేరిట నిర్వహించిన 2K వాక్లో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ పాల్గొన్నారు. మెయిన్ రోడ్డు కోటగుమ్మం మీదుగా నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశంతో మహిళా సాధికారత సాధ్యమని రూపా, భవానీ అన్నారు. స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చిన వేలాది మంది మహిళలు మేమున్నామని, కొంతమంది ఎప్పుడు ఓటు వేయడానికి కూడా బయటికి రాని అర్బన్ పాపులేషన్ ఇవాళ మాకు మద్దతు పలుకుతూ బయటకు వచ్చిన విమెన్ మహిళలు ఉన్నారు. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక మంచి మార్పు వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ ప్రశాంత వాతావరణం, సేఫ్టీ, విమెన్కి ఎంత ఇంపార్టెంట్ ఈ గవర్నమెంట్ అనేది వాళ్ళ మద్దతు ద్వారా వాళ్ళకి తెలుపుతున్నారు. సమర్థుడైన నాయకుణ్ణి ఎన్నుకోవాలని సినీ నటుడు శివాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి చెలమలశెట్టి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుకి మద్దతుగా జగన్నాథపురం, ఏటిమొగ్గ ప్రాంతాల్లో శివాజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సునీల్ వంటి పారిశ్రామికవేత్త ఎంపీ అయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మంచి చెడు చూసి మంచి వాళ్ళకి ఓటేయండి. రౌడీలకి, గూండాలకి, మీ ఆస్తులు లాక్కునే వాళ్ళకి, మన ఆడపిల్లల్ని చెరబట్టే వాళ్ళకి దయచేసి ఓట్లు వేయకండి. నాకు తెలిసి ఇదే కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీయే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీ వచ్చే కాన్స్టిట్యున్సీ. ఇది క్లియర్గా చెప్పగలను. అభివృద్ధి జరిగింది. ఇదంతా చాలా బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టే ప్రాంతం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అభివృద్ధికి ఎవరైనా చేశారంటే, ఏ పార్టీ అయితే చేసిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన రావాలంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని కొత్తపేట జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాసరావు అన్నారు. రావులపాలెం మండలం ఊబలంకలో ఆయన ప్రచారం చేశారు. జనసేన కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రత్తిపాడు తెలుగుదేశం అభ్యర్థి వరపుల రాజా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన 500 మంది కార్యకర్తలు రాజా సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఆయనకు మద్దతుగా భార్య సత్యప్రభ, సోదరీమణులు క్రాంతి, కల్పన గ్రామాల్లో పర్యటించి సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వైకాపా అభ్యర్థి పర్వత ప్రసాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కుటుంబ సభ్యులు పర్వత బాపనమ్మ, ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. జనసేన అభ్యర్థి వరపుల తమ్మయ్యబాబు మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రామచంద్రాపురం తెలుగుదేశం అభ్యర్థి తోట త్రిమూర్తులు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే చంద్రబాబు మళ్లీ గెలవాలని పిలుపునిచ్చారు.
ఉగాది పర్వదినాన పి గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి స్టాలిన్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయినవిల్లిలంక, బోడపాటివారి పాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల ప్రచారాలు, పరస్పర విమర్శలతో పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మండు టెండర్లోనూ విశ్రమించకుండా ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు తాము చేయబోయే పనుల గురించి వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఏలూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి మాగంటి బాబు జీలుగుమిల్లి, టీ నర్సాపురం మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వందలాది ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనగా వెళ్లిన మాగంటి బాబు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మీపురం గ్రామంలో వైకాపా నేతలకు మాగంటి బాబు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి బుజ్జి వెంకటాపురం పంచాయతీలోని ఇందిరమ్మ కాలనీ, మాదేపల్లి కాలనీలో ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రగా రాగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని ఆకాంక్షించారు. ఉంగుటూరు తెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయులు గణపవరం మండలంలోని సరిపల్లి, వరదరాజపురం, గణపవరం, కొత్తపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నీతికి, అవినీతికి మధ్య ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ఉంగుటూరు మండలంలోని నారాయణపురంలో గన్ని వీరాంజనేయులు భార్య లక్ష్మీకాంతం, మాగంటి బాబు సతీమణి పద్మవల్లీదేవి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. కొవ్వూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత విస్తృత ప్రచారం చేశారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందుకున్న ప్రతి ఒక్కరూ తెదేపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెలకేసిన పసుపు డబ్బులన్నీ కూడా పట్టడం, అదే టైంలో ఉగాది వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవటం, అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి రైతులకి కూడా 3,000 రూపాయలు పడటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రేపు పొద్దున మాకు ఓట్ బ్యాంక్ కింద మారటానికి వాళ్ళే ప్రజలే బయటకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితి ఇక్కడ ఉన్నందుకు ప్రత్యేకంగా నేను కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు మద్దతుగా ఆ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ దువ్వ గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్నారు. అహంకారంతో కూడిన అరాచక పాలన కావాలో, అభివృద్ధి కావాలో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం అత్తిలి మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై ర్యాలీలో పాల్గొన్నారు. ఒక అహంకార పరిపాలన కావాలా, ఒక అరాచక పరిపాలన కావాలా, లేదంటే ఒక అభివృద్ధి పరిపాలన కావాలా? మీరిచ్చే తీర్పు 5 సంవత్సరాల పాటు మీతో పాటు మీ కష్టాలు కానీ, మీ సమస్యల మీద కానీ నిలిచిన వ్యక్తి కావాలి. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతం నుంచి మీరు ఎన్నుకున్న వ్యక్తి రాధాకృష్ణ గారు రాష్ట్రంలోనే అతి ఉత్తమ శాసనసభ్యుడి కింద నిలుచున్నారు. తప్పకుండా మళ్లీ మీ అందరి సమస్యల మీద పోరాడతారని చెప్పి కూడా పూర్తిగా నమ్మకం ఉంది. తణుకులో నిర్వహించిన మైనారిటీల ఆత్మీయ సదస్సులో వైకాపా అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో పాటు నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు పాల్గొని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తణుకులో జనసేన అభ్యర్థి పసుపులేటి వెంకటరామారావు విజయాన్ని కాంక్షిస్తూ సినీ నటుడు వరుణ్ తేజ్ రోడ్ షో నిర్వహించారు. అత్తిలి ప్రధాన రహదారితో పాటు రేలంగి, వేల్పూరులో రోడ్ షోలో పాల్గొన్న వరుణ్ పవన్ కళ్యాణ్కు ప్రజలందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. వరుణ్ వెంట దారి పొడవునా జనసేన కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబుకు మద్దతుగా వరుణ్ తేజ్ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రస్తుత వ్యవస్థలో మార్పు తెచ్చేందుకే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనను ఆశీర్వదించాలని కోరారు. వరుణ్ తేజ్తో కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జనసేనకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు భీమవరంలో భారీ కవాతు నిర్వహించారు. పార్టీ శిబిరం నుంచి మావూళ్లమ్మ అమ్మవారి ఆలయం మీదుగా వెంకట్రామ థియేటర్, పెద్దవంతెన, పాత బస్టాండ్, డిఎన్ఆర్ రోడ్, మల్టీప్లెక్స్ రోడ్, పోలీస్ బొమ్మ సెంటర్ ప్రాంతాల్లో కవాతు కొనసాగింది.